అందరికీ ఇళ్ల పథకం కింద పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల భూమి పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో, ఆక్రమిత స్థలాల్లో 2019 అక్టోబర్ 15 వరకు నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్దీకరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామ వార్డు సచివాలయాల రేషనలైజేషన్ ప్రక్రియకు అమాత్యులు పచ్చజెండా ఊపారు. నిషేధిత జాబితా నుంచి భూముల్ని తొలగించిన వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్ ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత జాబితా నుంచి భూముల్ని తొలగించిన వ్యవహారంపై విచారణ చేయించాలని మంత్రిమండలి తీర్మానించింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 22A నిషేధిత జాబితా నుంచి భూముల్ని నిబంధనలకు విరుద్ధంగా తొలగించిన అంశంపై నివేదిక ఇవ్వాలని ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులను సీఎం ఆదేశించారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల క్రమబద్దీకరణ దరఖాస్తుల గడువు 2025 డిసెంబర్ 31 వరకు పొడిగించేందుకు కేబినెట్ తీర్మానం చేసింది. 13.59 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. 22Aలో డిలీట్ చేసినవి కానివ్వండి, లేదా పట్టా ల్యాండ్స్ కానివ్వండి, ఇనం కానివ్వండి, దాంట్లో 13.57 లక్షల భూముల్ని వెరిఫై చేయడం జరిగింది ప్రభుత్వం. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ భూముల్ని హస్తగతం చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా భూముల్ని ఫ్రీ హోల్డ్ చేస్తానికి ప్రయత్నం చేస్తారని ఒక అభిప్రాయం ప్రజల్లో కూడా ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పేదవాడికి నష్టం జరగకుండా, ల్యాండ్ బ్యాంకులను డెవలప్ చేసుకునే వాళ్ళకి అనుకూలంగా కాకుండా, అవసరమైతే ప్రభుత్వ అవసరాలు ఇళ్ల స్థలాలకు ఇవ్వాల్సి వస్తుంది, వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దీని మీద పూర్తిగా చర్చకి తీసుకుని రావాలని చెప్పేసి జరిగింది. అదేవిధంగా రీసర్వేలో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి. ప్రతి చోట ఏంటంటే ఇంత ముందు పాస్బుక్లో 50 సెంట్లు భూమి ఉందనుకోండి, రీసర్వే చేసిన తర్వాత 47 సెంట్లు అని చెప్పేసి పాస్బుక్ ఇచ్చారు. సరే, ఆ భూ యజమాని వచ్చి నా 3 సెంట్లు ఎందుకు తగ్గినాయి అంటే సరైన సమాధానం చెప్పే పరిస్థితి లేకపోవడం మూలంగా ఆందోళనకర పరిస్థితుల్లో దీని మీద పూర్తిగా రివ్యూ చేసి వీటన్నిటినీ కూడా ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. రాష్ట్రంలో అందరికీ ఇళ్ల పథకం కింద పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల చొప్పున పట్టాలు పంపిణీ చేసేందుకు గాను మార్గదర్శకాల జారీకి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్న ప్రోగ్రాం పేదలందరికీ ఇళ్లు. ఈ ప్రోగ్రాం కింద 3 సెంట్లు రూరల్ లో, 2 సెంట్లు అర్బన్ లో ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాం. ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ ద్వారా కూడా హౌసింగ్ స్కీమ్ లో లోన్ పొంది ఉండకూడదు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా అప్లికెంట్స్ అందరూ కూడా బీపీఎల్ ఫ్యామిలీగా ఉండాలి. మెట్ట ప్రాంతం 5 ఎకరాలకు మించి ఉండకూడదు, మాగాణి ప్రాంతం 2.5 ఎకరాలకు మించి ఉండకూడదు అని చెప్పి. అదేవిధంగా గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కొన్ని వేల మంది, లక్షల మంది సెలెక్ట్ చేసిన లేఅవుట్లు నివాసయోగ్యం కాదని, లేకపోతే బరియల్ గ్రౌండ్స్ పక్కన ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది అసలు ఒక్క ఇల్లు కూడా కట్టుకున్న దాఖలాలు లేవు. వాళ్ళందరికీ కూడా ఇంత ముందు ఇచ్చిన ఎలకేషన్ రద్దు చేసి వారికి మళ్లీ తిరిగి అర్బన్ లో అయితే 2 సెంట్లు, రూరల్ అయితే 3 సెంట్లు రూరల్ లో ఇవ్వబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. రాష్ట్రంలో ధాన్య సేకరణకు సంబంధించి ఏపీ మార్క్ఫెడ్ 700 కోట్ల రుణ సేకరణకు ప్రభుత్వం హామీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ ఫెర్రో ఎల్లాయిస్ విద్యుత్ సుంకం టారిఫ్ తగ్గింపును కొనసాగించేందుకు అంగీకరించింది. 62 నియోజకవర్గాల్లో 63 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు తీర్మానించింది. 63 అన్న క్యాంటీన్స్ ని ప్రారంభించడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగింది. ఇప్పటికే 203 అన్న క్యాంటీన్లు రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా కేవలం 5 రూపాయలకి పూటకి పేదవాడు శుచికరమైన భోజనం, ఆకలి తీర్చే కార్యక్రమం, ఒక పుణ్య కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తా ఉంది. మిగతా ఎక్కడైతే లేవో ఆ నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం చేయబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. దీనికి ఒక సపరేట్ సొసైటీని ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని, ఇంకా మెరుగ్గా దీన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి, కొంతమంది డొనేషన్ చేస్తానికి కూడా ముందుకు వస్తూ ఉంటారు ఇటువంటి గొప్ప కార్యక్రమంలో. సో ఇటువంటి సొసైటీ ఏర్పాటు చేసి దాన్ని సెల్ఫ్ రిలయంట్ గా చేయాలని చెప్పేసి కూడా ఆలోచన ఉంది ప్రభుత్వం. నెక్స్ట్ టైం ఆ ప్రపోజల్ కూడా ఆలోచించమని చెప్పేసి కూడా అడ్వైస్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. తోటపల్లి బ్యారేజీలో కుడి ఎడమ వైపు మొత్తం 3 మెగావాట్ల మినీ హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది. కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీకి దిగువన కుడివైపున రక్షణ గోడ నిర్మాణం కోసం 294 కోట్లు కేటాయించేందుకు అంగీకరించింది. ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు కడప జిల్లా కొప్పర్తిలో 2595 ఎకరాలు, కర్నూలులో 2621 ఎకరాల భూ బదలాయింపునకు, స్టాంపు డ్యూటీ మినహాయింపునకు ఆమోదం తెలిపింది. గ్రామ వార్డు సచివాలయాల రేషనలైజేషన్ ప్రక్రియకు కేబినెట్ తీర్మానించింది. 3 కేటగిరీలుగా గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగులను విభజిస్తూ నిర్ణయం తీసుకుంది.